MEO garu sir, ex Srimati Lalita Narasimha madam, ex Mandal Parishad chief Coloring Nagendra garu. Sir has been totally supportive since the first day of the visit in Janwada school. So let's have a round of applause for Shiva sir. సభ్యులు కాలే యాదయ్య గారికి మరి నాటి కార్యక్రమ స్ఫూర్తి ప్రదాత లక్ష్మీ మంచు మేడం గారు మరి వారితో పాటు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి వేదిక పైన ఉన్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి శంకర్పల్లి గారికి మరి ఈనాటి ఈ జన్వాడ మిర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని పేరెంట్స్కు విద్యార్థులకు మన కార్యక్రమాన్ని పతాక చేర్చుకున్న ఉంచే దిశలో పనిచేస్తున్నటువంటి గౌరవ పత్రికా మిత్రులకు అందరికీ సమావేశ ప్రాంగణంలో ఆసీనులైన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి సమాజం లోపల ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా మానవ సేవయే మాధవ సేవ అన్న రీతిగా దానికి సార్థకమయ్యేటట్టుగా జన్వాడ విద్యార్థులకు ఒక డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు విద్యార్థులకు అవసరమయ్యే ప్లేట్స్ క్లాస్ తర్వాత స్టేషనరీ కూడా ఇవ్వడానికి వారు సేవా దృక్పథంతో ముందుకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ జన్వాడ గ్రామంలో బీద పడుగు బలహీన వర్గాల పిల్లలే ఎక్కువ ఉన్నారు కాబట్టి హై స్కూల్లో 450 మంది, ప్రైమరీ స్కూల్లో 300 కాబట్టి వారందరికీ మంచి పర్ఫార్మెన్స్ తోటి డిసిప్లిన్ తో కూడినటువంటి విద్యా వికాసం కోసం మనం అందరం కూడా పనిచేస్తూ మంచి రిజల్ట్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కోసం రాబోయే భవిష్యత్తు లోపల మంచి అవకాశాలు విద్యార్థులకు వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరి గౌరవ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా మన చేవేళ్ల శాసనసభ నియోజకవర్గం లోపల సమిష్టిగా పనిచేస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా కార్యక్రమానికి రావడం అది కూడా మనం అదృష్టంగా భావిస్తూ మరి రాబోయే భవిష్యత్తు లోపల జన్వాడ విద్యార్థులు శంకర్పల్లి మండలంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా లోపల తెలంగాణ రాష్ట్రంలో మంచి రిజల్ట్ కోసం మంచి పర్ఫార్మెన్స్ కోసం ఉపాధ్యాయులు మంచి ఒక డిసిప్లిన్ తోటి విద్యాభ్యాసంను అందించి మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో మనమందరం కూడా ఉపాధ్యాయ లోకమంతా కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ ఆ దిశగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై తెలంగాణ.
Ratna Reddy Madam Garu will respect and call you to address the gathering. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారు, లక్ష్మీ మంచు అండ్ గౌరవనీయ పెద్దలు, ఈరోజు జనవాడలో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మొదలు. ఈ తర్వాత ఇంకా ఎన్నో చేసే పనులు కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మేము లక్ష్మీ మంచు గారి టీచ్ ఫర్ చేంజ్ తోటి 45 డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశాము. ఇప్పుడు జనవాడలో ఇంకొక 4 చేయాలని ప్రపోజల్ పెట్టుకున్నాము. తర్వాత మీకందరికీ లంచ్కి ప్లేట్లు అవి అన్నీ బ్యాగ్స్ కానీ స్టేషనరీ కానీ ఇటువంటివి మీకు రోజు అవసరమయ్యే వస్తువులు ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. Madam Garu, founder Veni Rao Foundation, have been partnership with Teach for Change. Have everybody, can we have hands up? Second hand up, and then clap your hands for the founder of Teach for Change, Lakshmi Manchu Garu. Please, ma'am. బలవంతంగా చప్పట్లు కొట్టించినట్టుంది. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. పిల్లలు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా గుడ్ మార్నింగ్ చెప్పారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, కాళే యాదయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా మాటను మన్నించి వచ్చినందుకు. మేము ఇక్కడ చేసే పనులు, నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందే గవర్నమెంట్కి మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. మనం ఎప్పుడు వాళ్ళు వీళ్ళు ఇంకొకరు అని కంప్లైంట్ చేస్తాం తప్ప మన వల్ల మనం ఏమి చేయగలగం అని ఆలోచిస్తే నాకు టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఐడియా వచ్చి, ఇలా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం చదువు చెప్పిస్తే, ఊర్లో ఒకరిని బాగు చేస్తే ఆ ఊరిని వాళ్ళే బాగు చేస్తారన్న నమ్మకం నాది అదే గారు. సో ఇలాంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయ్యి ఇది 11వ సంవత్సరం అన్నమాట. రత్నారెడ్డి గారితో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము వేణి రావు ఫౌండేషన్లో. ఇంతకు ముందు మేము అనుకోని విషయాలు కూడా, ఒక గ్రేట్ లీడర్ లైక్ రత్నారెడ్డి గారు ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ చిరెక్ స్కూల్ని 32 సంవత్సరాలు నంబర్ 1 స్కూల్గా హైదరాబాద్లో ఉంచారు అంటే అది మామూలు విషయం కాదు. ఆవిడ రిటైర్ అయిపోతూ కూడా ఆ స్కూల్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎవరైనా 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఒక ఉద్యోగం చేస్తే చాలా ఇంక ఇంట్లో రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. ఆవిడ అంత ఎత్తున పని చేసి కూడా ఇప్పుడు 2 ఇంకా పనిచేస్తున్నారు వేణి రావు ఫౌండేషన్ ద్వారా, వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకొని. సో వాళ్ళ మమ్మీ ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. అండ్ ఇంతమంది పిల్లలకి మీరు చిరెక్ ద్వారానే కాదు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా మీరు ఇంత చేయూతనిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడాను ఈరోజు మా ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. పర్టికులర్గా ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీను, హెడ్ మాస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. టీచ్ ఫర్ చేంజ్ని అద్భుతంగా మా డోర్స్ని ఓపెన్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు. త్వరలో మేము ప్రామిస్ చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ వస్తాను నేను స్కూల్కి చూపించడానికి. అండ్ నేను స్కూల్ లోపలికి వచ్చి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎంత పెద్ద క్యాంపస్ తెలుసా మీది. నేను ఆంధ్ర, తెలంగాణ, ఇంకా 4 స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరిగాను. ఒక్క చిన్న ఏరియాలో అక్కడే బిల్డింగ్ కడతారనమాట. మీకు ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. మీరు ఎంత లక్కీ తెలుసా పిల్లలు. నిజంగా మీరు బాగా ఆడుకుంటారా ఇక్కడ తెలుస్తుంది. మీ స్కూల్లో డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువ ఉందని అర్థమైంది. మీ సీనియర్ వాళ్ళందరూ కరెక్ట్గా ఎక్కడ మాటలు వినిపిస్తే వదలట్లేదు మిమ్మల్ని. మామో నాకు భయం వేస్తుంది అప్పుడు కూర్చోవాలి. మీ పెద్దలందరూ వచ్చి మాట్లాడు, అవునా, చాలా స్ట్రిక్ట్ ఇక్కడ స్కూల్లో, అవునా కదా. స్కూల్లో స్ట్రిక్ట్గానే ఉండాలి. కాలేజ్కి వచ్చినప్పుడు అర్థం వేస్తారు. ఫస్ట్ స్కూల్ వీ విల్ గో త్రూ స్కూల్ అన్నమాట. సో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా మీరందరూ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దొరికే పిల్లలకి మీకు ఏ తేడా ఉండకూడదని మేము ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ 3rd, 4th and 5th grade స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నా భావన ఏంటి అంటే
ఈ రోజు నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను, నేను బాంబేలో ఉండగలుగుతున్నాను, అమెరికాలో పని చేయగలిగాను అంటే ఒక భాష, ఇంగ్లీష్ అనే ఒక భాష నేర్చుకోవడం వల్ల ఆ జియోగ్రఫికల్ లైన్స్, నేను ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరు అని కాకుండా అన్ని ఊర్లని కలిపి ఒక భాష నేర్చుకోగలిగితే మీరు లోకంలో ఎక్కడైనా పని చేయగలుగుతారు. ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయింది టీచ్ ఫర్ చేంజ్. ఈరోజు మేము కొన్ని లక్షల మంది పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి చదువు నేర్పిస్తూ మారుమూల గ్రామాల అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్లో సిటీల కన్నా ఇంకా దూరంగా వెళ్ళి నేర్పిస్తేనే మన యాక్చువల్ ఇండియా అక్కడే ఉంది. అక్కడ మన పిల్లలకి సరిగ్గా నేర్పించగలిగితే, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా నా కోరిక ఏంటంటే ఫ్యూచర్లో మీకు టీచర్లు ఎక్కడి నుంచి అయినా మీకు చదువు చెప్పించగలగచ్చు. మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తూ మీకు ఇంకా స్పెషల్ క్లాసెస్ ఏమైనా నేర్చుకోవాలి అంటే లోకంలో ఏ టీచర్ అయినా ఎక్కడి నుంచి అయినా మీకు యాక్సెస్ ఉండేటట్టు చేయాలనేది కోరిక. ఒక్కొక్క స్టెప్గా మెల్లిమెల్లిగా ఎదుగుతున్నాం కాబట్టి నేను ఒకటి అనుకుంటే అది అయ్యేంత వరకు నేను ఊరుకోను. సో ఇది కూడా నేను అనుకున్నాను కాబట్టి మన ఆంధ్ర తెలంగాణ పిల్లలందరూ టీచ్ ఫర్ చేంజ్ పిల్లలు అనేటట్టు అవ్వాలి అనేది నా ధ్యేయం. సో థ్యాంక్ యూ సో మచ్ యాదయ్య గారు, మీరు వచ్చినందుకు. ఇలా మీరు వచ్చి మాకు సపోర్ట్నిస్తే ఇంకా స్ఫూర్తిని ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా మంచి పనులు చేయడానికి. ప్రైవేట్ సెక్టర్లో నుంచి వచ్చి గవర్నమెంట్ సెక్టర్లో చేయడానికి మాకు ఏ సపోర్టు ఉండదు యూజువల్గా. ఎందుకు వస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అడిగే వాళ్ళే తప్ప ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అని చాలా తక్కువ మంది ఉంటారు. బట్ అలా ఉన్నప్పుడు మాకు ఇంకా ఎక్కువ పనులు చేయాలని అనిపిస్తుంది. 2 వారాల క్రితం నాయుడుపేటకి వెళ్ళాను, మా అమ్మమ్మ ఊరికి. అక్కడ మా అమ్మ చదివిన బడిలో స్మార్ట్ క్లాస్ రూమ్ చేశాను. ఆ సంతోషం, ఆ తృప్తి, ఆ ఫీలింగ్ ఏంటి అనేది మీ అందరి పిల్లలు కూడా రేపు మనం ఎవరికైనా ఏదైనా ఒక మంచి పని చేస్తే, థ్యాంక్ యూ, ఆ దేవుడు మనం ఎవరికైనా 1 రూపాయి ఇస్తే దేవుడు మనకి 100 రూపాయలు ఇస్తాడంట. అలా మంచి మనసుతోటి మనం బాగుండాలి, మన చుట్టూతా ఉండే వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకోవాలి. సో మీరందరూ మంచి చదువుతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Our guest of honor, MLA Garu sir, Yadayya sir Garu, to address the gathering. నేటి టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ ద్వారా నిర్వహిస్తున్న జన్వాడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమ సభాధ్యక్షులు స్థానిక ఎంఈఓ అక్బర్ గారు, మరి నిర్వాహకులు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ గారు, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంచు లక్ష్మి గారు, పెద్దలు రత్నారెడ్డి గారు మరి చిరాక్ పబ్లిక్ స్కూల్ ఒక 30 సంవత్సరాల క్రితం చూసినట్టయితే హైదరాబాద్ లో ఎలాంటి స్కూళ్ళు, ఆ రోజుల్లో చిరాక్ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా 32 సంవత్సరాలు నడిపిన తర్వాత ఇప్పుడు విడిచిపెట్టి మళ్ళా వేరే కార్యక్రమాల్లో సేవ చేసే కార్యక్రమాల్లో ఇచ్చినందుకు భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారికి, లలిత నరసింహ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నవీన్ కుమార్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోహన్ శెట్టి గారికి, మిర్జగూడ మాజీ సర్పంచ్ రవీంద్ర గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జన్వాడ గ్రామ పెద్దలకు అందరికి కూడా, శంకర్పల్లి మండల యూత్ కాంగ్రెస్ అందరూ వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పత్రికా సోదరులు, మీడియా మిత్రులకు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మంచు లక్ష్మి మేడం గారు జన్వాడ
జెడ్పీహెచ్సి స్కూల్ను ఎంచుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. టీచ్ ఫర్ చేంజ్ అనేది మనం బోధించే దాంట్లో ఎన్ని మార్పులు రావాలి, అలా ఎన్నో క్వాలిటీలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మరి లీడర్షిప్ ఎదగాలి, ఎడ్యుకేషన్గా ఎదగాలి అనే చేంజ్ డిఫరెంట్ చేంజ్లో ఉండాలనే సంకల్పంతో కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచు లక్ష్మి గారికి, రత్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇది ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు లంచ్కి ప్లేట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, మరి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ రకరకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నిజంగా భగవంతుడు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపించి మంచు లక్ష్మి గారితో, రత్నారెడ్డి గారితో చేయించి వారికి భగవంతుడు ఆయుర్వేదాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరి కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. I would request all the dignitaries to come for the inauguration and the cutting of the reusable pads and distribution through our program Flow Forward. School regularly. Ensuring the quality education in government schools, we have this initiative Flow Forward. It's reaching about 7,000 girls in all the government schools of Telangana to ensure that menstruation స్టాండ్ ఎంకరేజ్ చేసుకోండి మీరు కొద్దిగా జరిగితే బాగుంటుంది. ఓకే సార్. Distributed by Veni Rao Foundation and Teach for Change for the government school students, adolescent girls, includes 1-hour workshop for adolescent girls about menstruation, myth, hygiene. Applause for let's clap for Veni Rao Foundation and Teach for Change. ఇట్లా తిరిగినా చిన్న ఇటు తిరిగినా ఓకే. ఓకే నేను రేపు శంకరపల్లి బ్రదర్ అయిపోయిందా? ఓకే సార్. నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాళే యాదయ్య గారికి చాలా థ్యాంక్ యూ. మా మాటని మన్నించి ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చి మా ఇనిషియేటివ్స్ని ప్రారంభించినందుకు. ఈరోజు ఇక్కడ స్మార్ట్ క్లాస్ రూమ్తో పాటు ఫ్లో ఫార్వర్డ్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నేర్పిస్తూ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ అండ్ వాళ్ళకి ఫ్రీ రీయూజబుల్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ డే లంచ్ అనే గవర్నమెంట్ ఆల్రెడీ ఫుడ్ ఇస్తుంది, కానీ ఆ ఫుడ్ తినేదానికి వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అని చాలా రకరకాల ఐటమ్స్తో పాటు వెనీ రావ్ ఫౌండేషన్ ద్వారా రత్న గారితో ఈ స్కూల్కి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ యాదయ్య గారు ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. మేడం, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ అనుకున్నారు? మేము తెలంగాణలో అబౌట్ 260 స్కూల్స్ ఉన్నాయండి. చూసారా, 325, ఎందుకంటే ఈ ఇయర్ కౌంట్ చేయలేదు నేను. 325 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కానీ 1000 స్కూల్స్ పైన మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది.
అండ్ ఒట్టి స్మార్ట్ క్లాస్ రూమ్స్లో టీవీ ఒకటే ఇచ్చేయడం కాకుండా మేము ఒక కంప్లీట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తామన్నమాట ఆ క్లాస్ రూమ్లో. లో లయింగ్ టేబుల్స్, చైర్స్, కరికులం, వాల్స్ అండ్ పెయింట్ చేసి ఆ రూమ్లో పుస్తకాలు ఇచ్చి, స్మార్ట్ టీవీ ఇచ్చి, ఆ టీవీలో కరికులం ఇచ్చి, ఆ కరికులంని ఎలా నేర్పించాలి అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తూ, బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్ చేస్తూ మేము ఒక స్కూల్కి వస్తే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు, మేము నేర్పిస్తుంటే ఏ లెవెల్లో ఉన్నారు మధ్యలో, మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎలా జరుగుతుంది అన్న ఒక కన్సెన్సస్ కూడా ఉంది మా దగ్గర. ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే అది ఎలా గ్రాఫ్లో ఎలా వెళ్తుంది అని చూడటం ముఖ్యం కాబట్టి. అండ్ చాలా గర్వంగా చెప్పగలుగుతాను దట్ మేము ప్రతి స్కూల్లో ఎక్కడ స్టార్ట్ చేసినా బేస్ లైన్ నుంచి మేము ఎండ్ లైన్కి వచ్చేసరికి పిల్లల దగ్గర యావరేజ్ 60 to 70% ఇంప్రూవ్మెంట్ ఉంది. కొన్ని స్కూల్స్లో 30% ఉండేది, కానీ మేము వెళ్ళాక 60 to 70% వరకు తీసుకురాగలిగాం. మా ధ్యేయం వాళ్ళందరికీ కూడా 90% వరకు రావాలి. అండ్ ఒక ప్లే ద్వారా ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి ఎడ్యుకేషన్, చదువు అనేది ఉద్దేశం అన్నమాట. గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యే అవకాశం లేదండి, గవర్నమెంట్ కోసం మేము చేస్తున్నాం, ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇలా మేము సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం అంతే. మేము మెయిన్గా వర్క్ చేసేది డిఈఓస్ తోటి, కలెక్టర్స్ తోటి, అక్కడున్న పర్మిషన్స్ అవన్నీ తీసుకొని, అండ్ హెడ్ మాస్టర్స్ తోటి ఏ స్కూల్లో టీచర్లు బాగా నేర్పిస్తున్నారని మేము మా సర్వే చేసుకుంటాం. ఊరికి తీసుకెళ్ళి ఒక టీవీ ఇచ్చేస్తే అది ఉపయోగించకపోతే ఇంక దానికి వేస్ట్ అయిపోతుంది. అందుకని ఎక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండడంతో పాటు ఏ టీచర్ కమిటెడ్గా ఉన్నారు అని మేము వచ్చి మా పని చేసి వెళ్ళిపోతాం. కానీ అది కంటిన్యూస్గా జరుగుతుందా లేదా అని స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్, టీచర్సే చూసుకోవాలి. మా ఫీల్డ్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేసినా ఆ కంటిన్యూ ఉండడానికి అక్కడున్న టీచర్సే. అండ్ మీరు నమ్మరు, ఒక్కొక్క స్కూల్లో నేను కానీ కథలు చెప్తే అండి, టీచర్లు ఒక కారు కానీ ఉంటే ఊర్లో యాదాద్రి డిస్ట్రిక్ట్లో అవి ప్రతి ఇంట్లో ఆగి పిల్లల్ని ఎక్కించుకొని వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. యాదాద్రి డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్లోనే 900 గవర్నమెంట్ స్కూళ్ళు పైన ఉన్నాయి. సో ఎలాగ అందరినీ దగ్గరికి తీసుకురావాలనేది ఉద్దేశం. గట్టు మండలి తీసుకున్నాం మేము ఈ సంవత్సరం కూడా. గట్టు మండలిలో ఏమన్నారంటే ఏషియాలోనే అతి తక్కువ అయిన చదువు కన్సెన్సస్. అది మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఉంటుంది, ఎందుకంటే ఆ కాటన్ ఫార్మర్స్ కాబట్టి. అది చేస్తూ నెక్స్ట్ 3 yearsలో ఆ ట్రజెక్టరీ కూడా మారుస్తామని టీచ్ ఫర్ చేంజ్ శపథం తీసుకుంది. సో చేంజ్ ట్రస్ట్ ద్వారా జన్వాడ హై స్కూల్లో ఎంచుకున్నందుకు మొట్టమొదట మంచు లక్ష్మి గారికి, రత్నారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఎక్కడైతే అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనులు ఏదైనా అవి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, ఇంకా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ ఈ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జన్వాడ స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మేము అడాప్ట్ చేసుకున్నాము జన్వాడ స్కూల్స్ని. డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లలకి లంచెస్ కానీ లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ ఎక్విప్మెంటు, ల్యాబ్ ఎక్విప్మెంటు ఇట్లాంటివి స్కూల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్రూవ్ చేయాలి అని మేము ఆలోచన తీసుకొని ఈ జన్వాడలో మొదలుపెట్టాము. ఈరోజు యాదయ్య గారు వచ్చారు, చాలా సంతోషం. ఇక ముందు కూడా మీరు మళ్ళీ మాకు ఈ అవకాశము ఇచ్చినందుకు ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.